ఇక మార్వాడీలపై వరాల జల్లు కురిపించారు రాష్ట్ర మంత్రులు. దశాబ్దాల నుంచి హైదరాబాద్లో ఉంటున్న మార్వాడీలందరినీ తెలంగాణ వాసులుగానే భావిస్తామన్నారు. తెలంగాణ పండుగలను నిర్వహించినట్లుగానే మార్వాడీల పండుగలను కూడా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా హైదరాబాదులో ఉంటున్న మార్వాడీలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మినిస్టర్లు. రాజస్థానీ భవన్ ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో భవ్య దీపావళి మార్వాడీ సమ్మేళనం గ్రాండ్ గా జరిగింది. జంట నగరాల మంత్రులు, మార్వాడీలు అటెండ్ అయ్యారు. మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు. మార్వాడీల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 400 साल का हिस्ट्री है। यहाँ बहुत से लोग हमारा बद्री विशाल पिट्टी, पन्नालाल पिट्टी और मोतीलाल पिट्टी, ये लोग निजाम को भी कर्जा दिए सो लोग हैं। बहुत वर्षों से तो यहाँ बिजनेस करते आए। आप लोग बिजनेस में ज्यादा इंटरेस्ट बताते, करो बिजनेस, मगर पॉलिटिक्स में भी शेयर आप लोग इंटरेस्ट लेना चाहिए। మార్వాడీ పండగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రులు. సిటీలో ఉంటున్న మార్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. राजस्थान भवन हैदराबाद में बनाएंगे। वेलफेयर प्रोग्राम आज तेलंगाना स्टेट में हैदराबाद में किनको वेलफेयर प्रोग्राम में इन्वॉल्व कर रहे, आप लोग भी शामिल होना। कई को बोलो तो अभी भाई बोले गरीब लोग आए घरा बनाना बोल के 100% बना के देंगे। హైదరాబాద్ నుంచి రాజస్థాన్ వరకు ట్రైన్ కోసం కేంద్రంతో చర్చిస్తామన్నారు మినిస్టర్లు. మార్వాడీ కమ్యూనిటీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.